వేదిక మీద ఆశీర్వాదం కోరుతూ ఉన్నాం. వెంకటరావు గారు, పల్లె శివ గారు, రాంబాబు గారు, వాళ్ళ వినయ్, తాగను ఒకసారి సమావేశించినటువంటి పెద్దలు ఈ జిల్లాలో మా మీద కూడా ఆరోపణలు చేస్తున్నారు. 40 సంవత్సరాలుగా రాజకీయాలు ఉంటున్న మమ్మల్ని చెరువులు కప్పుతున్నాము, గడ్డలు కప్పుతున్నాం అని చెప్తున్నారు. మేము చెప్తున్నాం తెలుగుదేశం పార్టీకి, నీకు దమ్ముంటే ఎక్కడో కూర్చొని మాట్లాడడం కాదు, ఏ చెరువు కప్పావో చెరువు దగ్గర నిలబడి కాగితం చూపించు. ఇంకోటి, నేను వ్యక్తిగతంగా ఇంకా వారం 10 రోజులు ఉంది నామినేషన్కి. నా మీద మీరు చేసిన ఆరోపణలు ఏ ఒక్క ఆరోపణ చూపించే ధైర్యం దమ్ము మీకుంటే నేను నామినేషన్ వేయకుండా రాజకీయాలను నిర్వర్తించుకుంటాను. ఎవరండి ఈరోజు బెల్లాని చంద్రశేఖర్ గారు మాట్లాడారు. బీసీ జిల్లా మన నాయకుడి గురించి మీరు విన్నారు పాట కూడా. ఇచ్చిన మాట తప్పిత ఓటు వెయ్యొద్దని చెప్పిన దమ్మున్నాడు జగను. ఇచ్చిన మాట ఇచ్చినట్టుగా చేసేటి రాజన్న కొడుకుర జగను. ఏ కష్టం రావద్దని పేద గుండెకు ప్రతి పథకం పంపించిన గడప గడపకు. ఇంతకన్నా ఏం చేస్తారు చెప్పండి? దమ్ముందా వానికి? జగన్మోహన్ రెడ్డి కూడా చెప్తున్నాడు, నేను ఇచ్చిన మాట తప్పితే నాకు కానీ మా పార్టీకి కానీ మా ఎమ్మెల్యేకి కానీ ఓటు వేయొద్దని ఆయన చెప్తున్నారు. చంద్రబాబు నాయుడు చెప్పగలరా? పవన్ కళ్యాణ్ అని చెప్పగలరా? మరి ఈ రాష్ట్రానికి పురంధేశ్వరి గారు అని చెప్పగలరా? సమరానికి సైనికులై ముందు నడండి, సమరానికి సైనికులై ముందు నడండి, జగనే జగనే మన సీఎం అని సాటి చెప్పండి, వైఎస్ఆర్ జెండాను ఎగరవేయండి. జై జగన్, జై జగన్, జై జగన్. హిట్ టీవీ ప్రెజెంట్స్ లైక్, షేర్, కమెంట్. టీవీ వాళ్ళకు కూడా నేను ఒక సర్ప్రైజ్ ఇద్దాం అనుకుంటున్నాను. మీరు మాత్రమే జెస్సీ ఎందుకు అయ్యారు? ఇలాంటి అమ్మాయిలకి పిలవడానికి బాగుంటుంది. చందు సాయికి లైక్ యూ అండ్ హ్యావ్ ఏ జనాలకి ఒక పేరు నచ్చిందంటే దీనికి ఒక ప్రాసెస్ ఉంటుంది. ఎందుకు ప్రాసెస్? డైరెక్ట్కి వెళ్ళిపోదాం. ఏదైనా ఒకటి మర్చిపోయినావా నువ్వు? ఏం మర్చిపోయావు? ఏదో ఆ టైంకి మన సుడి బాగుంటే ఎవరన్నా చూపిస్తే రాయగలం కానీ డోర్ టు డోర్ సేల్స్ చేసేవాళ్ళు. శారీ వస్తుంది, శారీలో వెనకాల కట్టుకుని